తల్లిదండ్రులు చదువుగా నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది. మా నాన్నగారు రాత్రి 7 గంటలకి ఇంటి దగ్గరికి వచ్చాక వెంటనే నాన్నగారు వస్తున్నారు లేవండి అని చెప్పేది. ఇది సంస్కారం అమ్మా, ఇది పుస్తకాల్లో ఉండదు. తల్లి చెప్పాలి, లే నాన్నగారు వస్తున్నారు లే. ముందు నాన్నగారు అంటే నేర్పాలి. డాడీ డాడీ అధోమాట వదిలేయాలి. అక్కడ డాడీ అంటే గౌరవం రాదు, నాన్నగారు అంటేనే వస్తుంది, అమ్మ అంటేనే వస్తుంది. అమ్మకు కూడా గారన్న కూడా అదో సందేహం. పని మనుషులు అంటారమ్మా అమ్మగారిని కొడుకు అనడు. అమ్మ అంటే చనువు, చనువు ప్రేమ ఉన్న చోట గౌరవం ఉండదు. తండ్రి అంటే గౌరవం, తల్లి అంటే ప్రేమ, అదంతే. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి బాధ్యతకి ప్రత్యేక. ఎవరి పని వారు చెయ్యాలి. సమానం అని ఈ మాటలన్నీ మార్చేయకూడదు. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి గౌరవం బాధ్యతకి ప్రత్యేక, రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను తండ్రి నేర్పాలి. తప్పుదారి పడుతుంటే దండించవలసిన బాధ్యత తండ్రిది తల్లి కంటే. తల్లి ఎందుకు సహకరిస్తే చాలు, మధ్యలో అడ్డు రాకుండా. నేను అంతేరా అబ్బాయి, నేను మళ్ళీ వంట చేయాలి కాబట్టి కొట్టలేదు, మీ నాన్న కొట్టారు కదా అలాగే ఉంటుంది వెళ్ళు అని చెప్పాలి. వాడిని ఎందుకు కొడతారు అనకూడదు, తప్పదు. అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా. అదే ఎవరి బాధ్యత వారు చేయడం అండి. ఒకవేళ వాడు నిజంగానే కొట్టి దెబ్బ తగిలి ఏడుస్తుంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవిడ పిలిచి అలాగే ఉంటుందిరా మరి తప్పదమ్మా, కొబ్బరి నువ్వు రాసుకో చెప్పాలి.